సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, దాహం వేసినప్పుడే నీళ్లు తాగాలా? అసలు నీళ్లు తాగే పద్ధతి ఏంటి? అతి సర్వత్ర వర్జయేత్ అని మన సంస్కృతంలో ఒక నానుడి ఉంది. అంటే ఏదైనా కూడా మితంగా చేయాలి, అతిగా చేయకూడదు. అట్లాగే అతివృష్టి అనావృష్టి అని కూడా మీరు విన్నారు. అతివృష్టి అయినా మన పంటలు పోతాయి, అనావృష్టి అయినా మన పంటలు పోతాయి. అట్లాగే మన జీవితంలో కూడా మన శరీరానికి ఎంత ఆహారం కావాలి, మన శరీరానికి ఎంత నీరు కావాలి అని మనం కూర్చొని ఏదో ఒక ఛానల్లో చెప్పారు పొద్దున్నే 4 లీటర్ల నీళ్లు తాగమన్నారని లేచి చాలా ఇబ్బంది పడుతూ 4 లీటర్ల నీళ్లు తాగాల్సిన అవసరమే లేదు. అట్లా అని ఎవడో చెప్పాడు ఎక్కువ నీళ్లు తీసుకుంటే మూత్రపిండాలు పనిచేయవని, కాబట్టి నేను అసలు పూర్తిగా నీళ్లు మానేస్తానని. అది అతి, ఇది అనా. ఆ రెండు ఉండకూడదు. మనకి శరీరంలో నిర్మాణంలో ప్రకృతిలో థర్స్ట్ అంటే దాహం వేయడానికి చాలా న్యూరల్ మెకానిజమ్స్ ఉన్నాయి. అంటే నా శరీరంలో ఉండేటువంటిది మనందరికి కూడా, అది జంతువులైనా లేకపోతే మొక్కలైనా, వీటిల్లో ఉండేటువంటిది 60 నుంచి 80% దాకా నీరే. మన కణాల్లో కణజాలాల్లో ఉండేది నీరు. నీరు లేకపోతే ప్రాణం లేదు, నీరు తగ్గితే ప్రాణం పోతుంది. అతిసార వ్యాధి అంటాం, డీహైడ్రేషన్. హైడ్రాస్ అంటే ఏంటి? వాటర్. డీహైడ్రేషన్ అంటే ఏంటి? శరీరంలో నీరు పోవడం. అది అతిసార వ్యాధి. అది డయేరియా వలనో డిసెంట్రీ వలనో శరీరంలో నీరు పోయినప్పుడు ఏమవుతుంది? ఈ సర్క్యులేటింగ్ వాల్యూమ్ తగ్గుతుంది, ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది, బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపు పోటు తగ్గిపోతుంది. బాగా ఎక్కువగా శరీరంలో నీరు ఉంది, దాన్ని ఎడిమా అంటాం. గుండె పనిచేయదు, మూత్రపిండాలు పనిచేయవు. ఇది పెథాలజీ, అంటే రోగంతో ఉండేటప్పుడు వచ్చేటువంటివి. అతిసార వ్యాధి అట్లాగే శరీరంలో పూర్తిగా నీరు నిండిపోయి అది బయటికి రాక ఇబ్బంది పడడం. అతిసార వ్యాధిలో అసలు నీరే లేక ప్రాణం పోయేటువంటి పరిస్థితి రావడం. ఇంకా మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటున్నాం. మనం చేయాల్సింది ఏమిటంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా మీరు దాహం వేసినప్పుడు నీళ్లు తాగితే చాలు. మీరు పొద్దున్నే లేచి 2 లీటర్ల నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. దీని గురించి మనకి అనేక రకాల పరిశోధనలు జరిగి, ఆ పరిశోధనలలో వెల్లడైనటువంటి నిజాలే మీకు చెప్తున్నాను. ఏంటది? పొద్దున్నే మీరు 2 లీటర్లో 4 లీటర్లో నీళ్లు తాగితే మీ మూత్రపిండాలు తలకాయ పట్టుకొని ఈ ఎక్స్ట్రా వాటర్ ఆస్మలాలిటీ అంటే డైల్యూట్ అయిపోయింది మీ రక్తం. ఇక ఇదే పనిగా నెక్స్ట్ 4 గంటల సేపు ఈ నీరుని బయటికి తీసేటువంటి పనిలో ఉంటాయి. దానికి మీరు అంత పని పెట్టక్కర్లే. వాటికి ఏం చేయాలో తెలుసు. మీ శరీరంలో హోమియోస్టేసిస్ అంటాం. హోమియోస్టేసిస్ అంటే ఏంటి? మీ శరీరంలో ఎంత నిష్పత్తిలో నీరు ఉండాలి, కణం లోపల ఎంత ఉండాలి, కణం బయట ఎంత ఉండాలి, రక్తంలో ఎంత ఉండాలి అనేది మీ బాడీకి తెలుసు, మీ శరీర నిర్మాణానికి తెలుసు. అది రోగం వస్తే ఎట్లా మీ సొంత తెలివి వాడక్కర డాక్టర్ల దగ్గరికి పోవచ్చు. కాబట్టి దాహం వేసినప్పుడు నీళ్లు తాగండి, ఆకలి వేసినప్పుడు అన్నం తినండి. ఆకలి వేయనప్పుడు తినద్దు. ఏదో మీ దగ్గర ఏదో ఒక మంచి ఐటమ్ తీసుకొచ్చారు, నా ఆకలి లేదు కానీ ఒక రౌండ్ లాగిద్దాము. మొన్న కూడా పెళ్లిలో 108 వెరైటీలు పెట్టారు. అన్నీ నేను రుచి చూస్తాను అంటే మళ్ళీ నేను బయటికి తీసుకెళ్ళడానికి ఇంకో 4 రావాలి. కాబట్టి అట్లాంటివి చేయకర్లే. ఆకలి వేసినప్పుడు అన్నం తిను. ఆకలి వేసినప్పుడు అన్నం తినేటప్పుడు మెల్లిగా తిన్నారనుకోండి, మీ బ్రెయిన్కి స్టిమ్యులస్ వెళ్తుంది, తిన్నావు చాలు అని. అది ఆపమన్నప్పుడు ఆపాలి, మనం అది ఆపమన్నప్పుడు ఆపం. అది దాహం వేసి నీళ్లు తాగమన్నప్పుడు తాగం. మీరు ఈజీగా చెప్తాను మనందరికీ, మన ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవడానికి. కడుపులో సగం భాగమే ఆహారం ఉండాలి, పావు భాగం నీరు ఉండాలి, పావు భాగం గాలి ఉండాలి. అట్లా ఉంటేనే డైజెస్టివ్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేస్తుంది. కాబట్టి మరీ బిగించి కనిపించిన ఐటములన్నీ తిని అసలు పూర్తిగా కడుపుని మీరు గనక ఆహార పదార్థంతో నింపి, గాలి అనేది లేదు నీళ్ళు అనేది లేకపోయినా ఇబ్బంది పడతారు. పూర్తిగా తక్కువ తినకూడదు. ఇందాక నేను చెప్పినట్టు మీరు మితంగా తీసుకొని ఆకలి వేసినప్పుడు తినండి, ఆకలి కొంచెం తగ్గిందనగానే ఆపేయండి. అట్లాగే దాహం వేసినప్పుడు నీళ్లు తాగండి, దాహం వేయినప్పుడు కూర్చొని ఇదే పనిగా ఛానల్స్ లో చెప్పారు, ఎవరో యోగా మాస్టర్లు చెప్పారు, లీటర్ల నీళ్లు తాగవాకండి, అవసరం లేదు. డాక్టర్ గారు, మరి పరిగడుపున చాలా మంది గోరువెచ్చని నీళ్లు తీసుకుంటూ ఉంటారు కదా, అది మంచిదేనా? గోరువెచ్చటి నీళ్ళు 1 గ్లాస్ తీసుకుంటే మంచిదే. ఇప్పుడు ఇందులో ఏంటంటే, నేను కొంచెం తేనె కలుపుకుంటాను, లేదా నిమ్మకాయ కలుపుకుంటాను, లేదా కొంచెం అల్లం కలుపుకుంటాను, దానివల్ల పెద్ద ఇబ్బందులు ఏం లేవు. దానివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, వైటమిన్ సి వస్తుంది, తప్పకుండా తీసుకోవచ్చు. కానీ
2.5 లీటర్లు 3 లీటర్లు సీసాలు తాగడం అనేటువంటి ఆ పిచ్చి పని చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎస్ డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో చాలా మంది కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు, అంటే ఎవరు చెప్పింది నమ్మాలి, ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటామని. ఇలా అన్ని ఫాలో అయ్యి అనారోగ్యాల బారిన పడుతున్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాము. సో అలా కాదు, దాహం వేసినప్పుడు వాటర్ తాగండి. నేను చాలా చక్కగా చెప్పా డాక్టర్ గారు, ఖచ్చితంగా అందరూ పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. మంచి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.